కల్కి రిలీజ్ డేట్ నిజానికి సంక్రాంతి తర్వాత మే 9కి మార్చారు. కట్ చేస్తే మే 30 లేదంటే జూలై 10 కాదంటే జూలై 12 అని రకరకాల డేట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత లేట్ అయితే అంత మంచిదని తెలుస్తోంది. ఈ సినిమా రావడం ఆలస్యమైతే అభిమానులు డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఇది లేటుగా వచ్చినా ఘాటైన వసూళ్లు రాబడితే ఫ్యాన్స్ కి వచ్చే ఆ కిక్కే వేరు. అదే జరగబోతుంది. ఇంతకీ ఈ లేటుకి వసూళ్ల ఘాటుకి లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. కల్కి మూవీ రిలీజ్ డేట్ మే 9 నుంచి మే 30, ఆ తర్వాత జూలై 10, జూలై 12 వరకు ఇలా రకరకాలుగా మారేలా ఉంది. ఇంతవరకు పోస్ట్ పోన్ డేట్ అఫీషియల్గా తేల్చలేదు, కానీ ఊహాగానాలు మాత్రం ఆగట్లేదు. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎంత లేట్ అయితే అంతగా వసూళ్ల ఘాటు పెరిగే ఛాన్స్ ఉందన్న లెక్కే కిక్కిస్తోంది. ఇక రిలీజ్ డేట్ ఎంత లేట్ అయితే అంత మంచిది అనడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ముందుగా గ్రాఫిక్స్ వర్క్లో క్వాలిటీ పెంచే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పూర్తి చేసిన గ్రాఫిక్స్ వర్క్లో కొన్ని సీన్ల సీజీ వర్క్ రీసెట్ చేస్తున్నారట. సో మరింత టైం దొరికితే కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ పెంచవచ్చు. ఇక నార్త్ ఇండియా రైట్స్తో పాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్ రేట్ మరింత ఘాటెక్కేలా ఉంది. డిమాండ్ మరి ఆ రేంజ్లో ఉంది. సో రిలీజ్ డేట్ లేట్ అయ్యే కొద్దీ ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ మరింత పెరగడంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మరింత డిమాండ్ చేసే ఛాన్స్ నిర్మాతకి దక్కింది. ఇక ఇలా ఈ 2 కారణాలే కాదు, ఎలక్షన్ టైంలో సినిమా వస్తే ఆ హడావుడి వల్ల ఈ మూవీకి దక్కాల్సిన ప్రయారిటీస్ దక్కవు. కొన్ని చోట్ల సినిమా రిలీజ్ సాధ్యపడకపోవచ్చు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో డేట్కి ఓటింగ్ ఉంది కాబట్టి ఏదో ఒక మార్కెట్లో ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జూలై 2nd వీక్ రిలీజ్ డేట్ మారిస్తే ఇక ఎలాంటి అంతరాయం లేకుండా కల్కి కలెక్షన్స్ దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. అన్ని విధాల వాయిదానే కల్కికి ప్లస్ అయ్యేలా ఉంది. ఎంత లేట్ అయితే అంతగా వసూళ్ల ఘాటు పెరిగే ఛాన్స్ ఉంది.